యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52 అధ్యాయం 12 వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీతో వాగ్దానం చేసి ఉండొచ్చు, నీకు ముందర నేనున్నాను, భయపడకము అని చెప్పి అనేక మంది నీతో అని ఉండొచ్చు. అయితే వారైనా నీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దినాన నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం కలిగినట్లయితే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఆయన యందు నువ్వు నమ్మకం కలిగి జీవించినట్లయితే, ఆయన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ముందర ఆ దేవాది దేవుడు నడిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నడిచినటువంటి దేవుడు ఈ దినాన నీతో కూడా నడువుటకు సిద్ధంగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం, నమ్మకం కలిగి ఆయన్ని మన హృదయాల్లో ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో వారికి ముందర మీరే నడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో మీరే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ప్రతి బిడ్డని మీ కృపగల హస్తాలు కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.